హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్తలను దిశ తెలుగు ఎలక్ట్రానిక్ దినపత్రిక ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను. మరి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, దయచేసి వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పేపర్ చూసుకుంటే మార్గశిర మాసం బహుళ ఏకాదశి, సూర్యోదయం 6 గంటల 31 నిమిషం, సూర్యాస్తమయం 5 గంటల 39 నిమిషాలు. ఉష్ణోగ్రతలు గరిష్టం 31 డిగ్రీలు, కనిష్టం వచ్చేసి 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని ఈరోజు మనం ఈ పేపర్ ద్వారా చూసుకోవచ్చు. ప్రధాన వార్తలు చూసుకుంటే, రాజు తలుచుకుంటే 1,00,000 ఉద్యోగం, జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కొలువు, రాత పరీక్ష లేకుండానే నేరుగా నియామకం, ఇంట్లో కూర్చున్న నెలకు 1,00,000 జీతం, పైరవేలుతో పోస్టింగ్ల పర్వానికి శ్రీకారం, 6 ఏళ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన సీఎండి, డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో నిర్ణయంతో ఇచ్చింది కేసీఆర్ ఫ్యామిలీ సమీప బంధువుకు, తాజాగా తెరపైకి వచ్చిన బి సరిత వ్యవహారం, ఇలా ఇంకెంతమంది ఉన్నారని చర్చ, రేవంత్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ. రాజు తలుచుకుంటే కాని పనేముంటుంది అంటూ 2 ఏళ్ల క్రితం వాసాలమర్రి గ్రామంలో సీఎం హోదాలో కేసీఆర్ కామెంట్ చేశారు. దానికి బలం చేకూర్చే విధంగా తెలంగాణ జెన్కో సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టును భర్తీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సరిత అనే యువతికి ఈ పోస్టును కట్టబెట్టారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో జరిగిన నిర్ణయం మేరకు 2017 జూలై 29న అప్పటి జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవైపు లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు, యువత సర్కార్ కోసం, కొలువుల కోసం అప్పులు చేసి మరీ పరీక్షలు ప్రిపేర్ అవుతుంటే ఇదేమి నిర్ణయం అని చెప్పేసి అందరూ ఒక ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్న ప్రధాన వార్త. కుకట్పల్లి నుంచి మమత అవుట్, జోనల్ కమిషనర్ పోస్టు నుంచి తప్పించిన సర్కార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా పోస్టింగ్, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. అయితే ఇది కీలక నిర్ణయం అనే ఎందుకంటే గతంలో ఈమె ఉద్యోగ సంఘం అధ్యక్షురాలుగా పనిచేసిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పేసి ఒక వివాదాస్పద చర్చ అయితే జరిగేది. ఈ సందర్భంలో ఈ వార్త కీలకం. 13 నుంచి సంక్రాంతి సెలవులు, 16వ తేదీ వరకు, 17న కాలేజీలు రీఓపెన్ ప్రకటించిన ఇంటర్ బోర్డు అని చెప్పేసి ఒక వార్త. దూసుకెళ్తున్న దిశ పత్రికా రంగంలో నూతన ఒరవడికి నాంది, ప్రజలకు అధికారులకు మధ్య వారధి, మంత్రి సీతక్క 2024 క్యాలెండర్ ఆవిష్కరణ అని చెప్పేసి ఒక కామెంటు. బీఆర్ఎస్ బ్యాక్ స్టెప్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు దూరం, నోటిఫికేషన్ తర్వాత అధికారిక ప్రకటన, వేరువేరుగా నిర్వహణ నేపథ్యంలో నిర్ణయం, ఓటింగుకు దూరంగా ఉండాలని డిసిషన్. మనం నిన్న వార్తల్లో చెప్పుకున్నట్టు 2 ఒకేసారి జరిపితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి బీఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉండేది. కానీ వేరువేరుగా జరుపుతుండడంతో ఎలాగో ఓడిపోతామని తెలిసి ఓడిపోయామనే పేరు కంటే ఓటింగ్కు దూరంగా ఉండడం బెటర్ అని చెప్పేసి ఈ వార్త. బ్యాక్ స్టెప్. పెద్దపల్లిలో కష్టమే, ఈసారి ఓటమి తప్పేలా లేదు, లోక్సభ సన్నాహ సమావేశంలో బీఆర్ఎస్ నేతల ఓపెన్ టాక్. గొర్రెల స్కీమ్ 2.1 కోట్ల స్కామ్, గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీపైనే డౌట్ అని చెప్పేసి ఒక వార్త. ఆదిత్య L1 సక్సెస్, తుది కక్షలోకి ప్రవేశించిన ఉపగ్రహం, ఇస్రో ఖాతాలో మరో రికార్డ్, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ అని చెప్పేసి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వార్త. ఫార్ములా ఈ రేస్ రద్దు, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నిర్వాహకుల ప్రకటన, తిరోగమన నిర్ణయం అని చెప్పేసి కేటీఆర్ కామెంటు. గతంలో హైదరాబాదులో ఈ ఫార్ములా రేసు నిర్వహించడము, ప్రజల నుంచి మిశ్రమ స్పందన రావడంతో ఈ ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఈ రేసు రద్దుపై ఇది తిరోగమన నిర్ణయం అని కేటీఆర్ కామెంట్ చేయడం జరిగింది. సాగు భూములకే రైతు బంధు, అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం, లోక్సభ ఎన్నికలు నాకు ఛాలెంజ్, ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల, కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కమిషన్ ఏర్పాటు, రాహుల్ను ప్రధానిగా చూడటమే లక్ష్యం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి. నా బంధుల్లో ఎవరికి ప్రయారిటీ ఉండదు, నా భార్య, కూతురు, బ్రదర్స్ను ఆఫీసర్లు కలిస్తే సస్పెన్షన్, బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే మాకు నెత్తి మీద పాలు పోసినట్టే, ఇప్పటికే ఆ 2 పార్టీల మధ్య ఇంటర్నల్ పొత్తు, పవర్ లేకపోవడంతో భవిష్యత్తులోనూ బీజేపీతోనే కేసీఆర్, ఆటలో ఆయన అరటిపండుగా మారక తప్పదు, నా ముఖం చూడడం ఇష్టం లేక ఆయన పార్లమెంటు వెళ్లుకే అవకాశం ఉంది, ఈ ఏడాది డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఇకపై ఆఫీసుల్లోనూ ప్రజాపాలన దరఖాస్తులు, సీఎం పదవి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడంతో సమానం, పవర్ ప్రాజెక్టులు మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ప్రతిపక్షం ఫిరాయింపుల గేమ్ స్టార్ట్ చేస్తే నేను చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్గా రేవంత్ రెడ్డి, కమిటీలో 25 మందికి అవకాశం, లోక్సభ ఎలక్షన్ కోసం కాంగ్రెస్ ప్రకటన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక వార్త. ఎమ్మెల్సీగా కోదండరాం, గతంలోనే ఆయనకు మాటిచ్చాం, వెంటనే ఆయనకు ఆ అవకాశం ఇస్తాం, సీఎం రేవంత్ రెడ్డి కామెంటు. గత ఉద్యమకారుడు కోదండరాంకి అవకాశం దక్కడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. పాత నేతలకు కత్తెర, తెరపైకి కొత్త నాయకులు అని చెప్పేసి, అంటే గతంలో ఎవరైతే ఉద్యోగ సంఘాలకు లీడర్లుగా ఉన్నవారు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఇప్పుడు మారిన ప్రభుత్వం
తమకు అనుకూలమైన నాయకులను ఆ సంఘాలకు అధ్యక్షులుగా పెట్టే పనిలో ఉన్నట్టు ఈ ప్రధాన వార్త అనేది దాని ఉద్దేశం. ఆ వీడియో క్లారిటీ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి. ఇప్పుడిప్పుడే మన ఛానల్ చిన్నది కాబట్టి ముందు భవిష్యత్తులో మీకు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.